యుద్ధం ముగిసింది, ప్రళయం తప్పింది. వార్ వైరస్ పశ్చిమాసియా మొత్తాన్ని చుట్టేస్తుందనుకుంటే చివరికి తెల్ల జెండా ఎగిరింది. సంతోషం. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య బాంబుల వర్షం కురుస్తుండగానే అమెరికా ఎంట్రీతో వార్ కొత్త టర్న్ తీసుకుంది. నేరుగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడికి దిగింది. దీంతో 48 గంటల్లోనే అమెరికాపై ప్రతీకార దాడికి దిగింది ఇరాన్. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. దీంతో పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలు యుద్ధంలోకి దిగడం అనివార్యం అనుకున్నారు. కానీ ట్రంప్ ప్రకటనలతో 11 రోజుల యుద్ధానికి తెరపడింది. ట్రంప్ ప్రకటన తర్వాత కూడా టెల్ అవీవ్ పై ఇరాన్ మిసైల్ అటాక్ కి దిగింది. ఒప్పందానికి ముందు చివరి క్షిపణి ప్రయోగించామంది ఇరాన్. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ కి 2 దేశాలు అంగీకరించినట్లే. అయితే లక్ష్యం నెరవేరేదాకా ఆపరేషన్ రైజింగ్ లయన్ ఆగదన్న ఇజ్రాయెల్ ప్రధాని ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా ఇరాన్పై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారో చూడాలి. అయితే అసలు ఇరాన్ దాడుల నుంచి ట్రంప్ కాల్పుల విరమణ వరకు ఏం జరిగింది? ఎలాంటి చర్చలు నడిచాయి? ఇప్పుడు ఇవే ఆసక్తిగా మారాయి. ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్యవర్తిగా వ్యవహరించారు ట్రంప్. ఇందుకోసం ఖతార్ సహాయం తీసుకున్నారు ట్రంప్. దాడులపై ఖతార్కి ముందే సమాచారం ఇచ్చారు. తద్వారా అమెరికా దాడులకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ ఇచ్చిన సమాచారం ప్రాణ నష్టాన్ని నివారించింది. ఈ విషయంలో ఇరాన్కి ట్రంప్ అభినందనలు తెలిపారు. తర్వాత ఇజ్రాయెల్, ఖతర్ దేశాధినేతలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. కాల్పుల విరమణకి నెతన్యాహు అంగీకరించినట్లు ఖతర్ ప్రధాని అల్ థానీకి చెప్పారు ట్రంప్. ఈ విషయాన్ని ఇరాన్కి వివరించాలని కోరారు. వెంటనే ఇరాన్ అధికారులతో మాట్లాడారు ఖతర్ ప్రధాని. ఖతర్ దాడుల తర్వాత వేగంగా సాగాయి శాంతి ప్రయత్నాలు. ట్రంప్ ఆఫర్ని తిరస్కరిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. కానీ చివరికి ఇరాన్ కూడా యుద్ధం ఆపినట్లు తెలిపింది.